వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఫ్యాబ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అన్నది చూసేద్దాము. ఇక్కడ బిగినర్స్కి కూడా అర్థమయ్యే విధంగా ఒక బ్లౌజ్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటూ మనం కుట్టుకుంటామా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ట్రేసింగ్ పేపర్ని యూజ్ చేసుకొని డిజైన్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఈ నెక్ చుట్టూతో వచ్చే ఫస్ట్ బోర్డర్ లైన్ మీద సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ని యూజ్ చేసుకొని చైన్ స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా చైన్ స్టిచ్ అయిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఆనుకొని సిల్వర్ కలర్ కట్ బీట్స్ని యూజ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ నేను కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకుంటున్నాను. వైట్ కలర్ అయితే ఈ సిల్వర్ కలర్ బీట్స్కి బాగుంటుందండి కాటన్ థ్రెడ్. సో గోల్డ్ కలర్ కట్ బీట్స్కి అయితే గోల్డ్ కలర్ ఉన్న కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి. సో అలా చేయటం వలన లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఇక్కడ యూజ్ చేసిన కట్ బీట్స్ వచ్చేసరికి 0 సైజ్ అండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లోపల ఒక పైపింగ్ థ్రెడ్ని ఫ్యాబ్రిక్ గ్లూ రాసి అటాచ్ చేసుకుని దానిపైన ఇలా లోడింగ్ స్టిచ్ అనేది చేస్తున్నాను. కావాలి అంటే ఫ్యాబ్రిక్ గ్లూ బదులు ఈ థ్రెడ్ మీద లోపల పైపింగ్ థ్రెడ్ మీద జిగ్జాగ్ స్టిచ్ అనేది యూస్ చేసుకొని దాని మీద ఈ విధంగా లోడింగ్ స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఇలా లోడింగ్ స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కట్ బీట్స్ లైన్ అనేది వేసుకుంటున్నాను. ఇలా 1 కట్ బీట్ వేసుకొని కుట్టుకుంటూ రావాలి. లేదు అంటే లూజ్ వచ్చేసి ఫినిషింగ్ బాగోదండి. తర్వాత ఈ కట్ బీట్స్ లైన్ పక్క నుంచి సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ వేసుకొని ఇంకో చైన్ స్టిచ్ అనేది చేసుకోవాలి. శారీ మొత్తం కూడా సిల్వర్ కలర్ జెరీ వచ్చిందండి. అందువల్ల మనం ఎక్కువ సిల్వర్ కలర్ జెరీనే వాడుతున్నాం ఇక్కడ. సో ఫ్లవర్కి అయితే ఫస్ట్ లోపల సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్తో ఈ విధంగా కుట్టుకోవాలి. ఆ తర్వాత కూడా పెటల్స్ని కూడా ఈ విధంగా కంటిన్యూ చైన్ స్టిచ్తో ఇలా కుట్టుకుంటూ రావాలి. తరువాత ఈ ఫ్లవర్ లోపల మనం లోడింగ్ స్టిచ్ అనేది యూజ్ చేస్తాము. లోడింగ్ స్టిచ్ అంటే ఏమీ లేదండి, మనం ఇక్కడ పెద్ద పెద్ద చైన్స్ వేసుకుంటాం కదా, ఈ పెద్ద పెద్ద చైన్స్కి లూజ్ అయిపోకుండా సపోర్ట్గా ఒక స్మాల్ చైన్ అనేది వేసుకుంటాము. ఇంతకుముందు మనం ఒక చైన్ స్టిచ్ అనేది చేసుకున్నాం కదా ఫ్లవర్ చుట్టూతా, అది మనకి ఇప్పుడు బోర్డర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం చైన్స్ వేస్తున్నామో ఒక చైన్ ఆ బోర్డర్కి లోపల ఒక చైన్ వేసి బయట వైపుకి ఒక చైన్ వేస్తే షేప్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లవర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవ్రీ పెటల్ బయట వైపుకి సరిపోయినంత ప్లేస్ లోపల వైపున బడ్ దగ్గర కుదరదు, క్లమ్జీగా అయిపోతుంది. అందువలన డబ్ల్యూ షేప్లో మనం కుడతాం. అంటే బడ్ వైపుకి వచ్చేసరికి ఒకసారి 2 చైన్స్ వేసుకొని మళ్ళీ పెటల్ బయట వైపుకి చైన్స్ కుట్టిన తర్వాత మళ్ళీ ఆ పెటల్ మిడిల్కి కుడతాము, దగ్గర కుట్టాం. ఇలా తీసినట్టయితే మొత్తం క్లమ్జీ అయిపోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇదే విధంగా లీఫ్ని కూడా స్టిచ్ చేసుకుంటాము. ఫస్ట్ లీఫ్ షేప్లో చైన్ స్టిచ్ అనేది చేసిన తర్వాత లోడింగ్ స్టిచ్ అనేది చేస్తాము. ఇక్కడ లోడింగ్ స్టిచ్ చేసేటప్పుడు లీఫ్ యొక్క పైన ఎడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే లీఫ్ షేప్ని మనం బాగా తీసుకురావచ్చండి. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం కుట్టుకున్న ఫ్లవర్కి లీఫ్కి కూడా శారీలో మెయిన్ కలర్తో ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది చేసుకొని ఫ్లవర్ని హైలైట్ చేసుకుంటున్నాము. ఈ టైప్ ఫ్లవర్స్కి సెంటర్లో ఒక జార్కాండ్ రింగ్ వేసుకొని కుట్టుకున్న తర్వాత ఒక 4 కట్ బీట్స్ అనేవి వేసుకొని పెటల్స్ లాగా కుట్టుకోవాలి. ఎప్పుడు కుట్టినా కూడా సెంటర్ నుంచి బయట వైపు కానీ బయట వైపు నుంచి సెంటర్కి కానీ మనం ఈ కట్ బీట్స్ అనేవి వేసుకోవాలండి. అలా అయితేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఒక్కొక్క పెటల్కి 3 కట్ బీట్స్ లైన్స్ వచ్చేలాగా కుట్టుకుంటున్నాను. ఇంతకుముందు ఫ్లవర్కి ఎలా అయితే ఫిల్ చేసుకున్నామో అదేవిధంగా ఈ లీఫ్కి కూడా 3 బీట్స్ చొప్పున 3 టైమ్స్గా ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్కి వచ్చే స్టెమ్ని జస్ట్ 1 కట్ బీట్ వేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ లీఫ్కి వచ్చేసరికి సెంటర్ నుంచి ఒక జర్దోసి అనేది తీసుకొని ఈ విధంగా లోపల కుట్టుకుంటున్నాను. ఎవరికైనా జర్దోసి రానట్టయితే లోపల కట్ బిట్స్ కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి
నేను లీఫ్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా చేసినట్టయితే లీఫ్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక్కొక్క చైన్కి కూడా ఒక్కొక్క జర్దోసి అనేది వేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీ ఫ్లవర్కి లీఫ్కి కూడా మనం లోడింగ్ స్టిచ్ అనేది యూస్ చేసుకున్నాం. కట్ బీట్స్ వేసి కుట్టినట్టయితే కట్ బీట్స్ లోడింగ్ అంటాము. ఇలా జర్దోసి వేసి చేసినట్టయితే జర్దోసి లోడింగ్ స్టిచ్ అనేది అంటాము. జస్ట్ ఒక్క లోడింగ్ స్టిచ్ వస్తే చాలండి. మనం థ్రెడ్తో వేస్తే ఫ్లవర్ లాగా ఉంటుంది, కట్ బీట్స్తో వేస్తే చిన్న ఫ్లవర్లా ఉంటుంది. అండ్ ఈ లీఫ్కి జర్దోసి వేసి కుడుతున్నాం కదా, ఇది జర్దోసి లీఫ్ ఫిల్లింగ్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది లీఫ్ వచ్చేసరికి ఇది ఒక టైప్ అండి. ఇక్కడ కూడా సేమ్ మనం లోడింగ్ స్టిచ్ లాగానే కుడతాము బీడ్స్తో. ఇక్కడ స్టార్టింగ్లో 3 3 4 4 చొప్పున వేసుకుంటాము లీఫ్ సైజుని బట్టి. అండ్ ఆ టిప్ దగ్గరికి వెళ్ళేసరికి 2 తర్వాత 1 కట్ బీట్ అనేది వేసుకొని ఎండ్ చేసుకుంటాము. ఇలా చేసినట్టయితే ఈ లీఫ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అనేది వస్తుంది. ఈ ఐ షేప్ కుందన్స్ చుట్టూతా కూడా ఈ జర్దోసీతో ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఆ ఐ షేప్ కుందన్స్కి ఇంకొంచెం ఎలివేట్ అవుతూ బాగుంటుంది. ఇందాక మనం కుట్టుకున్న ఫ్లవర్ ఉండింది కదా, దాని చుట్టూతా కూడా సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా అయితే 3 లైన్స్ని రిపీట్ చేసుకుంటూ కుట్టుకుంటున్నానండి. ఇక్కడ ఇది ఇంకో టైప్ ఫ్లవర్. ఈ ఫ్లవర్కి సెంటర్లో ఒక జార్కాండ్ రింగ్ని పెట్టుకొని అటాచ్ చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ని 6 స్ట్రాండ్స్ తీసుకొని మనం నీడిల్కి అనేది ఎక్కించుకున్న తర్వాత 12 స్ట్రాండ్స్గా అవుతాయి. దాంతో నేను ఇక్కడ ముడికుట్టులాగా కుడుతున్నాను. ఈ ముడికుట్టు కూడా మనకి ఒక 6 వచ్చేలాగా కుట్టుకుంటున్నాను ఆ జార్కాండ్ రింగ్ చుట్టూతాను. దీని వెనకాల నాట్ అనేది వేసుకొని దీని నుంచి పక్కకి కంటిన్యూ తీసుకెళ్ళాలి. ఇలా తీసుకొని లీఫ్లో కూడా నేను ముడికుట్టు అనేది వేస్తున్నాను. ఈ విధంగా నాట్ స్టిచ్ అన్న అంటారు, ముడికుట్టు అన్న అంటారు. ఇలా ఒక లీఫ్కి 3 టైమ్స్ అనేవి వేసుకున్నాను. తర్వాత ఈ పక్కన ఒక చిన్న లీఫ్ ఉంది కదా, దానికి లవంగం స్టిచ్ లాగా కుట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ ఫ్లవర్ మధ్యలో రింగ్ నాట్ స్టిచ్ అనేది అయితే కుడుతున్నాను. రింగ్ నాట్ స్టిచ్ కూడా ఈజీనండి. మనం ఇప్పుడు నాట్ స్టిచ్ అనేది ఎలా చేసామో అట్లానే ఉంటుంది. కాకపోతే నాట్ స్టిచ్కి మనం టైట్గా థ్రెడ్ అనేది లాగుతాం. దీనికి అనేది మనం సూదికి దారం చుట్టిన తర్వాత కొంచెం లూజ్గా పెట్టి ఈ విధంగా అయితే దించుతాము. ఇక్కడ నాట్ అనేది సెంటర్ వైపుకి రావడానికండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా రింగ్ అనేది పెట్టిన తర్వాత చూసారా నేను థ్రెడ్ని ఎలా తిప్పుతున్నానో ఆ విధంగా సెంటర్ వైపుకి తిప్పినట్టయితే నాట్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్ వైపుకి ఉండి ఆ పెటల్ లాంటిది పైకి లెగిసినట్టు నీట్గా ఉంటుంది. ఇదొక టైప్ లీఫ్ అని చెప్పుకోవచ్చు. దీని లోపల నేను జర్దోసి కటింగ్స్ని పెట్టుకొని ఈ విధంగా అయితే ఫిల్ చేసుకుంటున్నాను, జస్ట్ లోడింగ్ స్టిచ్ లాగానే. తరువాత ఈ ముడికుట్టు వేసుకున్న ఫ్లవర్ చుట్టూతా కూడా జర్దోసీతో ఈ విధంగా అయితే ఫిల్ చేసుకుంటున్నాను. కట్ బీట్స్ యూస్ చేసుకొని కుట్టుకున్న స్టెమ్స్ ఉన్నాయి కదా, వాటి చుట్టూతా చైన్ స్టిచ్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత గ్యాప్స్లో ఫ్లవర్ మధ్యలో ఉన్న గ్యాప్స్లో జార్కాండ్ రింగ్ అని సిల్వర్ పూసలు అని చెప్పి ఈ విధంగా అయితే కుట్టుకొని ఫినిష్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.